మెథడ్స్ అన్నమాట. ఏందంట క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్. ఎందుకంటే గైస్ చాలా మందికి జావాలో ఈ ఏరియాస్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. బట్ వదిలేద్దాము అంటే ఇది బేసిక్ అనమాట. క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ తెలవకుండా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్ గాని ఏది కూడా చేయలేము గదా! సో, అందుకని చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చింది అంటే మనకి ఈ ఎజెండా అనేది క్లియర్‌గా అర్థమైందనుకోండి, మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్‌కి ఈజీగా మూవ్ అవ్వచ్చు జావాలో. ఒకవేళ ఇక్కడ ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉందనుకోండి చాలా ప్రాబ్లమ్ అవుతది. సో, ఆ కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేయడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గైస్ మీకు ఈరోజు. ఓకేనా? సో, గైస్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏందంటే క్లాసెస్. ఏందంటే కాన్సెప్ట్ పేరు క్లాస్. ఓకేనా? సో, జావాలో క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి గైస్ ఏదైనా సరే క్లాస్ లేకుండా ఒక ప్రోగ్రామ్‌ని మనం చేయడానికి పాసిబిలిటీ లేదు. అంత ఇంపార్టెంట్ క్లాస్ అనేది. ఓకేనా? సో, మరి క్లాస్ అనేది ఏంది? వాట్ ఈస్ క్లాస్ అంటే క్లాస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్ అండ్ ప్రాపర్టీస్. ఓకే. ఒక క్లాస్ మనం డిక్లేర్ చేసినాము అంటే క్లాస్‌లో ఏముంటాయంట వేరియబుల్స్ ఉండొచ్చు, కొన్ని మెథడ్స్ ఉండొచ్చు, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. అన్నీ కలిపి ఒక దగ్గర మంచిగా బైండ్ చేసినాం అనుకోండి దాన్ని ఏమంటామంట మనం దాన్నే క్లాస్ అని చెప్పి కాల్ చేస్తామంట. ఓకేనా? అంత ఇంపార్టెంట్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ డిజైన్, ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. డైరెక్ట్‌గా కన్‌స్ట్రక్ట్ చేస్తామా? చెయ్యం కదా! ఒక బ్లూ ప్రింట్ ఏసుకుంటాం కదా! దాన్ని ఏమంటామంటే డిజైన్. దాన్ని ఏమంటామంటే క్లాస్ అని చెప్పి కాల్ చేస్తాము. ఓకేనా? సో, క్లాస్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకేముండాలంటే ఒక బ్లూ ప్రింట్ ఉండాలంట. ఆ బ్లూ ప్రింట్‌ని ఏమంటామంట మనం క్లాస్ అని చెప్పి కాల్ చేస్తామంట. క్లాస్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. ఓకేనా? సో, మరి ఒక క్లాస్‌ని ఎలా రాయొచ్చు మనం సింటాక్స్ ఏంది అంటే ఫస్ట్ క్లాస్ రాయాలంట గైస్ క్లాస్. ఓకేనా? దాని పక్కన ఏముండాలి? నేమ్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ ఏంది అంటే స్టూడెంట్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నా. సో, క్లాస్ నేమ్ అంటే స్టూడెంట్. క్లాస్ స్టూడెంట్. సో, ఓపెన్ ద బ్రేసెస్, క్లోజ్ ద బ్రేసెస్. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, మెథడ్స్ అన్నీ కూడా దీని లోపల మనం డిక్లేర్ చేసుకుంటాం అనమాట. సో, స్టూడెంట్ అనేది ఏంది ఇక్కడ క్లాస్ అనమాట. ఓకేనా? సో, వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఇక్కడ ఈ అప్పర్ కేస్ గైస్ ఫస్ట్ లెటర్ ఏదైనా సరే క్లాస్ నేమ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు ఏముండాలంట అప్పర్ కేసే ఉండాలంట. మిగతా అన్ని ఎలా ఉండొచ్చు అంట మళ్ళీ లోవర్ కేస్. ఓకే. అండ్ ద క్లాస్ నేమ్ ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ ద అప్పర్ కేస్. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది సింటాక్స్ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఓకేనా? సో, గైస్ సింపుల్‌గా చూసినట్టయితే నెక్స్ట్ ఏమవుతుంది అంటే సో, మనకి కన్‌ఫ్యూజన్ ఏం లేదు కదా గైస్. సో, క్లాస్ అంటే ఏందో అర్థమైపోయింది క్లియర్‌గా. సో, బట్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఫస్ట్ మనం